ఇంకొక మాట చదివి ముందుకు సాగిపోదాం. యోహాను పత్రిక, ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్, మొదటి యోహాను పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మనం మన పాపములను మనము ఎట్లా క్షమించబడాలో ఒక ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ దేవుడు. హలో బాయ్స్, వినండి. ఎలా క్షమించబడాలో, మనం ఎలా క్షమించబడచ్చో ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. మన పాపములను మనము ఏం చేయాలమ్మా? మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపములను తప్పుకోకూడదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి విడిపించబడాలి అంటే మన పాపములను ఒప్పుకొని ఆయన క్రీస్తు రక్తం ద్వారా ఏం చేయబడాలి? కడగబడాలి. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 2, దేనికి థ్యాంక్స్ చెప్పాలి? మొదటి ఫర్గివ్నెస్, క్షమాపణ పొందినందుకు కృతజ్ఞత చెప్పాలి. క్షమాపణ కొరకు కృతజ్ఞత. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ ద ఫర్గివ్నెస్. సెకండ్, థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. అలాగే దేవుడు మనం బాగు చేసే దేవుడు. బాగు చేస్తాడా అనుకుంటున్నారు చాలామంది. సో మనం వేసుకునే ట్యాబ్లెట్ల వల్ల, మేము తినే ఆహారం వల్ల మేము ఎంత ఆరోగ్యంగా ఉంటామండి. నేషగ్రంథం రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపడ్డావు. ఆమేన్. నువ్వు ఈ రోజులు బాగున్నావు, నడవగలుగుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, తినగలుగుతున్నావు, ఊపిరి తీసుకోగలుగుతున్నావు, సంతోషంగా ఉండావు, శుభ్రంగా పడుకున్నావు, తెల్లారి లెగుస్తున్నావు, మరొక రోజు చూస్తున్నావు అంటే ఆయన పొందిన దెబ్బలే. ఆమేన్. హల్లెలూయా. సెకండ్, థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. నీ సంకటములన్నిటినీ ఉందాగా, అన్నింటినీ కొన్నింటినీ, నీ రోగాలన్నింటినీ భరించాడా లేదా? యేసయ్య యెహోవా దేవుడు అంట యేసు ప్రభు మీద ఏం చేశాడంటే ఆ దోషాలన్నింటినీ, మన దోషాలన్నింటినీ కూడా ఏం చేశాడంటే మోపెను అని రాయబడింది. ఏం చేశాడు? ఏం చేశాడు? మన మీద మోపాడు. మనం చేసిన నేరాలు, ఘోరాలు, మనం పొందినటువంటి పరిస్థితులు, సో ఇవన్నీ కూడా యేసు ప్రభు మీద మోపబడ్డాయి. మౌనంగా ఇవన్నీ భరించాడు, సిలువలో వాటన్నిటిని సహించాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం గుర్తించగలగాల. కాబట్టి నీ సంకటంలన్నీ అన్నకొన్నా అగైన్ మళ్ళీ అన్నీ, నీ రోగాలన్నీ. చాలామంది ఏం చేస్తారో తెలుసా? సో వేరే రకంగా మనం అనుకోవద్దు. సపోజ్ మోకాలు నొప్పి అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? చాలా ఈజీగా ఒక మోకాలు నొప్పి చక్కగా ఉంటాం. ఓకే, ఎప్పుడైనా విశ్వాసంతో మోకాలు నొప్పి యేసునామములో పో, నా కొరకు నా యేసయ్య ఇదిగో ఈ మోకాలు నొప్పిని భరించాడు, పో అని ఎప్పుడైనా గద్దించగలిగారా? ఈరోజు చావకంగా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ రోజు నువ్వు కూడా అట్టి విశ్వాసంలోకి రావాలి, ఆ స్థాయిలోకి రావాలమ్మా. నువ్వు రుద్ది 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 ఇంకేం చేస్తున్నావు? దాన్ని చక్కగా దాన్ని ఏమంటారు? దాన్ని సవరదేస్తున్నారు, చక్కగా సమ్మగా ఉంటుంది. దానికి ఇంకెక్కడ పోద్దండి? ఇంకెక్కడ పోద్ది? జాగ్రత్త. కాబట్టి విశ్వాసంలో మన స్థాయి పెంపొందించబడాలి. దేవుడు నీ కోసం అన్ని రోగాలను భరించి సంఘటనలన్నిటినీ కుదిరిస్తే, రోగాలన్నిటినీ కుదిరిపడేలాగా చేస్తే, ఇంకా రోగాలతో బాధపడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? వాటిని ఎదుర్కొనే స్థాయి మనకి ఇంకా అట్లా. కాబట్టి రోగాలు బాగు చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. మొదటి థ్యాంక్స్ ఫర్ ద ఫర్గివ్నెస్, క్షమాపణ పొందినందుకు కృతజ్ఞత. రెండోది సో ప్రియదేవుడు బాగు చేయబడినందుకు కృతజ్ఞత. సో సో మనం మత్తయి సువార్త, ఇద్దరు గుడ్డివాళ్ళు కనపడతారు. ఒకసారి 9వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చిరి. ఏం చేశారు? 27వ వచనంలో అక్కడికి వెళ్ళి చూడగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి కేకలు వేశారు. వచ్చారు, కేకలు వేశారు, వచ్చారు. యేసు అడుగుతున్నాడు, హలో వినండి, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఆర్ యు బిలీవింగ్? మీరు నమ్ముతున్నారా? వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అని వారు ఏదో
చేస్తావని అందరూ చెప్పుకుంటున్నారయ్యా, నువ్వు బాగు చేస్తావంటగా, కళ్ళు ఇస్తావంటగా, రోగాలు బాగు చేస్తావంట అందరూ చెప్పుకుంటున్నారు. ఒకవేళ అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి మేము కూడా అనుకున్నాం ఏదో లేయా అన్నారా? బైబిల్ అలా లేదు. వారు నమ్ముతున్నారా అని ప్రభు అడగానే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అని తెలుసా? నమ్ముతున్నాం ప్రభు, నమ్ముతున్నాం ప్రభు. దెర్ ఇస్ నో హెసిటేషన్, మొహమాటం లేదు, నిరభ్యంతరంగా వారు చెప్పిన మాట yes we believe. రోగం బాగోవాలంటే ప్రధాన సూత్రం ఇదే. ఆమేన్. నోట్ చేసి పెట్టుకోండి మీ మనసులో. నీ బాధ పోవాలి, నీ సమస్య పోవాలంటే ప్రధాన సూత్రం, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిన్సిపల్, వెన్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే నీ రోగాలు పోతాయి. ఆమేన్. వాళ్ళు గుడ్డోళ్ళు కళ్ళు వచ్చినాయా లేదు, తర్వాత రా, గంట తర్వాత రా, ఇంకొక తర్వాత రా లేదు. నువ్వు నమ్ముతున్నావు అన్నా కానీ వెంటనే యేసు ప్రభు వాళ్ళని ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అని చెప్పినందులో వారి కనులు తెరవబడ్డాయి. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా? వెన్ వి బిలీవ్, నువ్వు విశ్వసిస్తే ఆ స్వస్థత నీలోకి వచ్చేస్తుంది. ఆమె ఆల్రెడీ ఆయన స్వస్థత ఇచ్చేశాడు. సంఘటనలన్నింటినీ నీ సమస్యలన్నింటినీ, రోగాలన్నింటినీ కుదిర్చేశాడు. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసంతో వాటిని స్వీకరించడమే. ఆమె విశ్వాసంతో వాటిని పొందుకోవడమే. ఆమె హల్లెలూయా. థాంక్స్ ఫర్ ద హీలింగ్. ఆమె యాకోబు రాసిన పత్రిక 5:14 విశ్వాససహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తున్న రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 30వ కీర్తన 2వ, అలాగే నిర్మాకాండ 15:26 ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగాల్లో మీకు ఏ రోగమో రాదు అని దేవుడు ప్రామిస్ చేశాడు. అలాగే 30వ కీర్తన 2వ ఒకసారి చదువుదాం. 30వ కీర్తన 2వ సామ్ నెంబర్ 30:2 యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. దిస్ ద ప్రిన్సిపల్. నువ్వు నమ్మాలి, అలాగే దేవుని అడగాలి, ఆటోమేటిక్గా నువ్వేం పొందుతావు? స్వస్థత పొందుతావు. ఆమె ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఎవరు నిన్ను బాగు చేయగలరు? దేవుడు అంటే ఏ దేవుడు? నీ కొరకు ప్రాణం పెట్టి తన గాయముల చేత, తను పొందిన దెబ్బల చేత నిన్ను స్వస్థపరిచిన యేసు ప్రభు నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఆమె ఎవరిని క్షమించగలరు? నీకోసం ప్రాణం పెట్టి నువ్వు పొందవలసిన శిక్షణ ఆయన అనుభవించి నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళిన యేసు క్రీస్తు నిన్ను క్షమించగలడు. ఆయన నిన్ను క్షమించే దేవుడు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ద ఫర్గివ్నెస్. సెకండ్, థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్, బాగు చేసినాడు. నెంబర్ 3 థ్యాంక్స్ ఫర్ ద రెడాంప్షన్, విమోచన. విడిపించిన, విమోచించిన. ఎక్కడి నుంచి అంట? ఎక్కడి నుంచి విమోచించి? అక్కడ రాశారు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన దేవుడు. మన కళ్ళ ముందు ఎంతమంది సమాధిలోకి వెళ్ళిపోయారండి? కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? మెనీ పీపుల్. ఎవరైనా సమాధానం చెప్పగలరు దీనికి? ఎంతమంది చచ్చిపోయి ఉంటారండి? ఎంతమంది ఎవరు తెలుసు? ఒక చిన్న క్రిమి వైరస్ కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది. కెన్ యూ ఇమాజిన్? ఊహించుకోగలరా? ఎవరైనా చెప్పగలరా? అది కంటికి కనబడినటువంటిది ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీయగలదని. అది అట్లా పెట్టండి. యాక్సిడెంట్ల వల్ల, హార్ట్ అటాక్ల వల్ల, లేకపోతే దీర్ఘకాలిక రోగాల వల్ల, లేకపోతే చూడకూడని దృశ్యాలు చూసి గుండె ఆగిపోయారు, హార్ట్ అటాక్, రకరకాలైనటువంటి సమస్యలు, సిచ్యువేషన్స్ వల్ల. అలాగే మర్డర్స్, ఇవి ఎలాగుండగా ఒకడొకడు చంపుకోవడం. భార్య నచ్చలేదంట, చంపేశాడు ఒకడు. భర్త నచ్చలేదంట, ఇంకొకటితో ప్లాన్ చేసి చంపేసింది భర్తనే. 1-2 అండి. క్రైమ్ రేట్ మామూలుగా లేదు. అలాగే దోచుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళని చంపాడు. వీళ్ళ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నటువంటి వారిని చంపాడు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో బ్రతుకుతున్నారు ఈరోజు మనిషి. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాడు ఈరోజు మనిషి. ఇవన్నీ విమోచించబడాలి. ఆమేన్. హల్లెలూయా. రెడెంప్షన్, వీటి నుంచి బయటికి రావాలి. కట్టబడిన కట్టల నుండి బయటికి రావాలి. అందుకే యేసు ప్రభు సింబాలిక్గా ఆయన బెతనియా, బెత్ఫేగే అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లలను విప్పి నా ఎదురుకు తోలుకురండి, అవి నాకు కావాలని చెప్పండి అడిగితే ఎవరైనా అని చెప్పి యేసు ప్రభు చెప్పిన కారణం అదే. ఈ రోజున నీవు నీ స్థితిలో, నీవు నీ పరిస్థితిలో, నీవు నీ బిడ్డలు కట్టబడినటువంటి స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు.
నువ్వు విడిపించబడాలనే ఆయన గొప్ప యాగాన్ని చేసినటువంటి దేవుడు. కాబట్టి నేను విడిపించాడా? విడిపించబడలేదా ఇప్పుడు దాకా? ఎప్పుడైనా సరే విడిపించబడ్డానికి దేవుని కృపను పొందుకో. విడిపించబడ్డావా? దేవుని కృతజ్ఞత చెప్పు. థ్యాంక్స్ ఫర్ ద రిడెంప్షన్. దేవా నన్ను విడిపించినందుకు, దేవా నన్ను సమాధిలో నుండి నా ప్రాణాన్ని బాగు చేసినందుకు, మరణం నుండి నన్ను తప్పించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని చెప్పగలగాలి. ఆమేన్. నిన్న నేను ఒక వాక్యాన్ని చదువుతాను, చాలాసార్లు చదివాను ఆ వాక్యాన్ని. మళ్ళా నిన్న ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఒకసారి జ్ఞాపకం చేసినప్పుడు, సో ఆ మాటను నేను చదువుతున్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాం. మనం ఎక్కడి దాకా చదువుతాం ఇప్పుడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఎక్కడ దాకా చదువుతాం? 19వ వచనం వరకు చదువుతాం. సజీవులే కదా నేను స్తుతించెదరు, ఈ దినము నేను సజీవుడనై ఉన్నాను కనుక నేను స్తుతించగలుగుతున్నాను. తండ్రులు కుమారులు నీ సత్యమును తెలియచేదురు, యెహోవా నన్ను రక్షించువాడు. అక్కడ వరకు చదువుతాం, మహాచంద్రుడు. ఇది కూడా చదివి ఉంటాం, కానీ ఎప్పుడు నోటీస్ చేయాలి. 20వ వచనం, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతము. హిజ్కియా ప్రార్థనలో ఆయన కోరుకుంటున్న మాట, మా జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో ఏం వాయిస్తాడంట? స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, తంతి వాయిద్యములు వాయిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు భక్తుడు 23వ కీర్తనలో లాస్ట్ మాటలు మనం చదివితే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించెదను అన్నాడు. దావీదేమో నివసిస్తాడు, ఈయనేమో వాయిస్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చిరకాలం ఒక మనిషి చిరకాలం బ్రతకగలడా? మనిషిని ఆయుష్, నరుని ఆయుష్ ఏం చేయబడింది? పొడిగించబడిందా? కుదించబడింది? కుదించబడింది. 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల, 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము, అలా ఆయుష్ ఏం చేయబడింది? తగ్గించబడింది. ఇప్పుడు ఈ ఆయుష్ కాలంలో మనం చేయగలిగే తెలుసుకుంటే ప్రభుని తెలుసుకోగలిగేసరికి దగ్గర 15, 20 సంవత్సరాలు దగ్గర వచ్చారు. కొంతమంది పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత తెలుసుకుంటారు. పళ్ళన్నీ ఊడిపోయేదాకా తెలుసుకోరు. అదేమంటే పిల్ల పెళ్లి చేయాలంటారు, పిల్లకి మళ్ళీ పురుడు పోయాలంటారు, అదంటారు ఇదంటారు, ఏదో చెప్తారు. ప్రభుని తెలుసుకున్నాము తెలుసుకోలేదండి. ఎప్పుడు ఆఖరి పళ్ళన్నీ ఊడిపోతాయి. అప్పుడు వచ్చి కర్ర ఎట్ట బోట్ వేసుకుని ఇట్టని అప్పుడు ప్రభుని తెలుసుకుంటే ఏం చేస్తారు అప్పుడు? కానీ అందుకని నీ బాల్య దినములందే నీ సృష్టికర్తలు ఏం చేసుకో, నువ్వు స్మరణకు తెచ్చుకో. నీ గమన కాలంలో నువ్వు తెలుసుకున్నప్పుడే 7-8 సంవత్సరాలప్పుడు ఆటోమేటిక్ నీ జ్ఞానం తెలుసు. అప్పుడే నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులు, ప్రియ తల్లిదండ్రులు మీ బిడ్డలను అట్టి రీతిగా పెంచాలి, అట్టిగా వారిని డెవలప్ చేయాలి, అట్టిగా వారిని ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ కూడా అందుకని జీవితకాలం అంతా ఎలా సాధ్యమవుతుంది అంటే, సో ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ బ్రతుకున్నా తర్వాత అయినా సరే చిరకాలం నేను ప్రభుతో ఉంటా. దావీదు ఉద్దేశం. ఆమె ముగ్గురు, దావీదేమో చిరకాలం నేను ఉంటా, యెహోషువేమో నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తా. హిజ్కియా నా జీవిత దినములన్నీ నేను యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయిస్తా. దిస్ ఆర్ ద ఫ్యూచర్ ఇంటెన్షన్ ఆఫ్ దేర్ వండర్ఫుల్ పీపుల్. మన ముందు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజలు వీళ్ళు, నేను గుర్తించాను. కాబట్టి సమాధిలో నుండి నీ ప్రాణాన్ని తీసుకొచ్చాడు. సో నువ్వు చచ్చిపోవాల్సిన స్థితిలో దేవుడు బ్రతికించాడు. నువ్వు ప్రాణపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి నేను విడిపించాడు. అలాగే రెండవ మరణం ఇంకా చదివించని, ఆ రెండవ మరణంలో ఓడిపోవాల్సినటువంటి మనల్ని బ్రతికించాడు. ఇవన్నీ చేసిన గొప్ప దేవుని మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ ద రిడెంప్షన్. విమోచించిన దేవునికి కృతజ్ఞత. ఆమేన్. మొదటిది క్షమించిన దేవునికి, రెండోది బాగు చేసిన దేవునికి, మూడోది విమోచించిన దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసునామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు నిన్ను విమోచించగలరు? నీ పాపం నుండి క్షమించి స్వస్థపరిచే గొప్ప దేవుడే నిన్ను విమోచించగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి మాట వినండి ప్లీజ్. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. 1 minute ప్లీజ్. నువ్వు విడిపించబడడానికి బంగారం పెట్టలా,
వెండి పెట్టలా, ఒకవేళ వెండి బంగారం నేను విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. దట్ యు హావ్ టు నో అండ్ యు హావ్ టు అండర్స్టాండ్. నిన్ను విడిపించింది బంగారం కాదు, నిన్ను విడిపించింది వెండి కాదు, నిన్ను విమోచించింది డబ్బులు కాదు, క్షయ వస్తువులు ఇవన్నీ. అక్షయమైన క్రీస్తు రక్తము ద్వారా, గొర్రె పిల్ల వంటి నిర్దోషమైన నిష్కల్మషమైన క్రీస్తు రక్తము చేత. అలాగని అక్కడ దాకా ఆపితే కొంతమంది గొర్రెలు బలులు ఇచ్చి మేము విమోచించబడ్డేసాం అనుకునేవాళ్ళు. నేను అక్కడ రాయలా, క్రీస్తు రక్తం అని కూడా మెన్షన్ చేశాను. గొర్రె పిల్లలను చంపేసి మేము విమోచించబడ్డాం, మేక పిల్లలను చంపి మేము విమోచించబడ్డాం, నల్ల కోడిని చంపి మేము విమోచించబడ్డాం అనుకున్నారు ఈ రోజున. నో, నువ్వు విడిపించబడింది క్రీస్తు రక్తము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అది మీరు తెలుసుకోగలిగి దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతారని మీకు ప్రేమతో ఈ మాట మనం చేస్తున్నాం. నా మూడోది, దేవుడు నిన్ను విమోచించగలరు, క్రీస్తు రక్తం నిన్ను విమోచించగలరు. ఆమేన్, హల్లెలూయా. నిర్దోషమైన నిష్కల్మషమైన క్రీస్తు రక్తమే నిన్ను నన్ను మనల్ని విమోచించును గాక. చెప్తామా మనస్ఫూర్తిగా? ఆమేన్. కాబట్టి మూడోది దేనికి కృతజ్ఞత? విడిపించబడినందుకు. మొదటికి క్షమించబడినందుకు, రెండోది బాగు చేయబడినందుకు, మూడోది విమోచించబడినందుకు కృతజ్ఞత చెప్పాలి. ఇంకొక రెండు ఉన్నాయి, గబగబా చెప్పేసుకుని ప్రార్థన చేసుకోండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నాలుగోది గ్రేస్ అండ్ మర్సీ. 4వ వచనం చదువుతాం ఒకసారి. 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనం ప్లీజ్. సామ్ నంబర్ 103 verse 4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. థాంక్ యూ. కరుణా కటాక్షం. థాంక్స్ ఫర్ ది గ్రేస్ అండ్ మర్సీ. దేవుని మీకు చూపిన అపారమైన కరుణకు కటాక్షములకు ఎలా కృతజ్ఞత చెప్పాలి. ఆయన కరుణ లేకుండా, ఆయన కృప లేకుండా జీవించడం ఎవరి సాధ్యం? ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు బ్రతకొచ్చు? ఆక్సిజన్ పీల్చుకోకుండా ఎన్ని నిమిషాలు బ్రతకొచ్చు? సో కొంతమంది స్విమ్మర్స్ వాళ్ళు గజి ఈతగాళ్ళు కొంతసేపు బ్రీత్ని కంట్రోల్ చేసి వాళ్ళు కొంతసేపు బ్రతకొచ్చు. ఓకే, మనం ముక్కు నోరు మూసుకుంటే మహా అయితే ఒక 10 seconds, ఒక 20 seconds మహా అయితే కొద్ది కంట్రోల్ చేయండి. కానీ దేవుని కృప లేకుండా, దేవుని కరుణ లేకుండా ఈవెన్ 1 second, ఒక సెకండ్, ఈవెన్ 1 second ఆల్సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆయన కరుణ లేకుండా, ఆయన కృప లేకుండా నీవు జీవించడం అనేది ఒక సెకండ్ కూడా సాధ్యమయ్యేది కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ద గ్రేస్ అండ్ మర్సీ. దేవుడు నీ మీద చూపిన అపారమైన కరుణకు కటాక్షములకు కృతజ్ఞత చెప్పే అనుభవం నీకుందా? కారు కొనుక్కున్నా ప్రభు థ్యాంక్స్, ఓకే. బండి కొనుక్కున్నా ప్రభు థ్యాంక్స్, వెరీ గుడ్. బంగారం చేయించుకున్న ప్రభు థ్యాంక్స్, అది కూడా 10 మంది గుర్తుంటే, 10 మంది అది కూడా గుర్తులేదు. ఓకే, 10 మంది సో ఏదో చేయించుకుంటారు. సో చేయించుకున్నా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటున్నాం. ఎందుకంటే చూపించేది ఏమన్నా, చేసేది ఏమన్నా, రెగ్యులర్గా వేసుకుంటే అది చూస్తారులే, అది కూడా కొంతమంది. ఓకే, వెరీ గుడ్. సో వాట్ వీ హ్యావ్, మనం కలిగిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞత చెప్తున్నాం. ఒక ఆవిడ బంగారం పోయిందంటే, ఏసన గారు మహానుభావుడు చక్కని మాట చెప్పేవాడు, నాకు ఎప్పుడు గుర్తేది. బంగారం పోయిందంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోయారంట, మొత్తానికి బంగారం దొరికింది, కోటం పెట్టించింది. గుడివాడ దగ్గర ఏదో ఊరు, మా నాన్నగారు కూడా ఉన్నారు దానిలో. ఓకే, కోటం పెట్టించిందంట. కోటం పెట్టించిన తర్వాత, కోటం అయిపోయిన తర్వాత పాపమేళ్ళలో అప్పుడు కొత్తగా సేవ ప్రారంభంలో ఏసన గారు నాన్నగారు అందరూ కలిసి మొత్తానికి ప్రార్థన అయిపోయింది. పలహారం పట్టరా అంటుందంట. పలహారం పట్టినట్టు బేసిన్ పట్టుకొచ్చారు, ఫ్యాన్ కింద పెట్టగానే పలహారం అంతా ఎగిరిపోయిందంట. మరమరాలు పలహారం బేసిన్ తేగానే ఆ ఫ్యాన్కి మొత్తం ఎగిరిపోయినాయి అంట. మొత్తానికి ఉన్నాయన్నీ కాసి తిని సో మొత్తానికి ప్రార్థన చేయించిందంట. ప్రార్థన చేస్తుంటే మొత్తానికి కాని పట్టరా అంటుందంట. పెద్ద పొట్టం ఒకటి ఇచ్చిందంట. అమ్మో, బంగారం పోయింది కనుక మంచి కానుక ఇచ్చి ఉంటుంది అని చెప్పి ఆశతో పాపం
ఏసన్న ఆ కానుక ప్రార్థన చేసి యేసుదాస్ గారికి ఇచ్చాడంట, మా నాన్నగారి పక్కనే. యేసుదాస్ గారు జైల్లో పెట్టుకుని మొత్తానికి గుడివాడ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ టికెట్లు లేదా తీయండి అన్నాడు. టికెట్ తెద్దాం డబ్బులు తీయండి అంటే ఎక్కడికి అన్నా అంటే ఇందాక ఆవిడ కానుక ఇచ్చింది కదా తీయండి. సో పట్ల ఓపెన్ చేశారంట. ఒక ఫస్ట్ లేయర్ పట్ల ఒకటో లేయర్ ఏమి లేవు, రెండో లేయర్, 3, 4, 5, 6 ₹2 కాగితం లోపల జాగ్రత్తగా మడత పెట్టి శుభ్రంగా పెద్ద పొట్లం కట్టి ఇచ్చిందంట కానుక. ఏంటి? పోయిన బంగారం దొరికితే కృతజ్ఞత. ఇది పోయిన బంగారం దొరికినప్పుడు పొందిన కృతజ్ఞత అన్నమాట. కోటం ఇది ₹2 కానుక ఎగిరిపోయిన మరమరాలు. చాలా మందికి చేతులు రావు, నోరు రాదు. అలాని నీకు లేనంతా, నీకు ఉన్నదంతా తీసుకొచ్చి కట్టమని దేవుడు ఎప్పుడు అడగల. నువ్వు పొందిన మేలులో, నువ్వు పొందిన సమృద్ధిలో, నువ్వు పొందిన ఆశీర్వాదంలో దేవుని కనపరచడం తప్పులేదు. గమనించండి ప్రియదేవుడా, దేవునికేమో సో ₹1,00,000 బంగారం పోతే దొరికిందా ప్రార్థన చేస్తే? ప్రియదేవుడు, దేవుడికి నువ్వు ఇచ్చేదేమో ₹2. ఈ రోజున చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నారు. సో మహానుభావుడు యేసన్న గారు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు అలా గుర్తుంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? చాలా మంది చాలా వాటిని బట్టి కృతజ్ఞత చెప్తారు, సంతోషం. కొంతమందికి అది కూడా లేదు, నాకు అది బాధ. పొందిన మేలును బట్టి కృతజ్ఞత చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అడిగారంట, గుండు పిన్ కొనుక్కున్నాడు అంటారు. ప్రభా నీకు స్తోత్రం, ఈ గుండు పిన్నుని బట్టి నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడు. అందరికి అర్థం కాదు, ఇదేంట్రా గుండు సూదిని బట్టి స్తోత్రం అంటున్నాడు ఏంటది? ఏమండి అడిగాడంట. అయిపోయింది ప్రార్థన అయిపోయింది. ఎందుకు గుండె సూది కోసం కృతజ్ఞత చెప్తున్నాం అంటే, గుండె సూది ఖరీదు ₹1, కానీ పొరపాటును దానికి కృతజ్ఞత చెప్పలేదు కదా, ఎక్కడ గుచ్చుకుంది అనుకో దానికి అయ్యే ఖరీదు ₹1,00,000 అయింది. ఎందుకని? అది సెప్టిక్ అయింది అనుకో, లేనిపోయిన రోగాలు ఆటోమేటిక్గా హాస్పిటల్లో, అది ఇక్కడ పక్కన హాస్పిటల్లో స్కానింగ్లు, రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఇంకో హాస్పిటల్లో పనిచేయి కదా. అదే కదా మరి జరిగేది. అదే నేను గంటే కాదండి మళ్ళీ రాత్రి మొత్తం. ఓకే, అందుకని మా అబ్బాయి డాక్టర్ చదివిద్దాం అనుకోండి మానేసాం. ఎందుకు? ఇప్పుడు గమనించండి. సో అంటే అలానే అందరూ డాక్టర్ అలాగా చాలామంది మహానుభావులు ఉన్నారు, చాలా ప్రేమగా ఎంతటి పరిస్థితులైనా సరే బ్రతికించగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. సో మంచిదే. చాలామంది, అందరూ కాదు, చాలామంది అరే పక్కనే ఎప్పుడే తీసామండి స్కానింగ్, బ్లడ్ టెస్ట్, లేదండి కుదరదండి మళ్ళీ తీసుకురావాలి. ఎంత దారుణం అయిపోయింది పరిస్థితులు. కాబట్టి దేవుడు నిన్ను కృప చూపించి గుండె సూది కృతజ్ఞత నువ్వు చెప్పాలి. అది నీకు ఎక్కడ గుచ్చుకోకుండా, నీ ప్రమాదంలో పడేయకుండా. కాబట్టి ప్రతి దాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి, పీల్చే గాలిని బట్టి, స్వచ్ఛమైన గాలి పీల్చుతావు. కాసేపు ఢిల్లీలో ఉండండి, కొన్ని నెలలు ఢిల్లీలో ఉండండి, ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితులు ఎలా దారుణంగా ఉంటాయో తెలుసా? కొన్ని మహానగరాల్లో అలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఈ కరోనా వల్ల కొంత పొల్యూషన్ కొద్దిగా తగ్గిందంట. సో ఎనీవే, కొంత మంచి జరిగింది, కొంత సో చెడు జరిగింది. ఎనీవే, సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్, మనం ఏం నేర్చుకోవాలంటే, సో కాబట్టి కరుణా కటాక్షాన్ని నీ మీద చూపించాడు గనక, కరుణా కటాక్షాలను బట్టి దేవుడు నీ మీద చూపినటువంటి కరుణకు, గ్రేస్ అండ్ మర్సీకి బదులుగా నువ్వేం చేయాలని కృతజ్ఞత చెప్పే అనుభవం మనకుందా? ఆమేన్, హల్లెలూయా. ఎవరయ్యా నీ మీద కరుణ చూపించేది? ఎవరయ్యా నీ మీద కృతజ్ఞత చూపించేది? ఈ రోజున మనుషులు ఎవరన్నా ప్రతిఫలం ఆశించకుండా మేము ఫలాన్ని చేస్తామని ఉన్నవాళ్ళు ఎవరన్నా చెప్పండి. మేమేం ఆశించట్లేదండి, మాకు ఏం వద్దు, మేము ఈ పని చేస్తాం అన్నవాళ్ళు ఎంతమంది? తక్కువ, లిమిటెడ్ పీపుల్, చాలా తక్కువ మంది ప్రజలు. కానీ ఈ రోజున దేవుడు నీ మీద చూపించే కరుణకు, ఆయన చూపే ప్రేమకి, ఆయన చూపే గ్రేస్ అండ్ మర్సీకి దెర్ ఇస్ నో ప్రతిఫలం. నీ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ప్రతిదీ ఆశించి చేయట్లేదు దేవుడు. నిన్ను బాగు చేశాడా? ఏం ఆశించలా. నిన్ను క్షమించాడా? ఏం ఆశించలా. నిన్ను విమోచించాడా? ఏం ఆశించలా. అలాగే నీ మీద కరుణా కటాక్షం చూపిస్తున్నాడా? ఏం ఆశించట్లేదు. ఆయన ఏ ప్రతిఫలం ఆశించకుండా నీకు ఇన్ని చేస్తే కనీసం కృతజ్ఞత చెప్పలేవా? కనీసం థ్యాంక్స్ చెప్పి, దేవా నువ్వు నా మీద చూపిన అపారమైనటువంటి కరుణకు, కటాక్షమునకు కృతజ్ఞతలయ్యా అని చెప్పగలిగే స్థాయి మనకుందా? ఆమేన్. వన్ మోర్ థింగ్ చెప్పి నేను ప్రార్థన చేస్తా. గమనించండి ప్రియదేవులారా, కరుణా కటాక్షాలు ఎందుకు 119వ కీర్తన, సామ్ నెంబర్ 119, 119వ కీర్తన 77వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము,
నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నా కలుగును గాక. ఈ కరుణా కటాక్షం నిన్నేం చేస్తాయి తెలుసా? నిన్ను బ్రతికిస్తాయి. ఆమేన్. ఈరోజు నువ్వు బ్రతికిస్తాయి. శారీరకంగాను ఆత్మీయంగాను నువ్వు బ్రతకాలి అంటే దేవుని యొక్క కరుణా కటాక్షము నీ మీద ఉండును గాక. ఆమేన్. ఈ కరుణా కటాక్షం నేను బ్రతికిస్తాయి. కాబట్టి దేవుని యొక్క కరుణా కటాక్షం పొందుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును బ్రతికించను. అపరాధములతోను పాపాలతోను చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించాడు. అది కరుణా కటాక్షములకు గుర్తుగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. ఆమేన్. ఈ కరుణా కటాక్షములు దేవుడు మన మీద చూపినందుకు మొదటిదేమో నువ్వు ఆత్మీయంగా శారీరకంగా బ్రతుకున్నట్లుగా నీకు చూపిస్తున్నాడు. తర్వాత చచ్చిన స్థితిలో నిన్ను బయటికి తీసుకొచ్చిన కృపను బట్టి నిన్ను ఈ కరుణా కటాక్షాలు కాపాడుతున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క కృపను ఏళ్ళ వేళలా పొందుకుని ఆయన యొక్క కృపను మనం గుర్తించాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువు. 2 Chronicles chapter 30 verse 19. ఏమండి? మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశములకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల మీరు ఆయన వైపు తిరిగితే ఆయన ప్రసన్నుడగును. మొదటిది, నువ్వు బ్రతకాలంటే ఆయన కరుణా కటాక్షాలు కావాలి. రెండోది, ఆయనను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయన కరుణా కటాక్షాలు నీ మీద ఉండాలి. ఆమె చాలా మంది ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. భార్యను ప్రసన్నం చేసుకోవాలంటే భార్యకి ఏమి ఇష్టమో అది చేయాలి. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం కాసేపు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు. గిన్నెలే సౌండ్ వస్తాయో లేకపోతే ఇంకోటి సౌండ్ వస్తుందో తెలియదు మనకి కదా. మరి ఇలాంటి ప్రయత్నాలు అయితే మంచిగా చేస్తున్నావు సరే, మరి దేవుని ప్రసన్నం చేసుకోవాలి. నువ్వేం చేయాలి? ఆయన వైపు తిరగాలి. ఆమె ఆయన ఎప్పుడు నీ మీద కరుణా కటాక్షాలు చూపించే దేవుడే. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు నువ్వు తిరిగి ఎడలా ఆయన నీకు ఏమవుతాడంట? ప్రసన్నుడవుతాడు. ఆమె హల్లెలూయా. ఆయన ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే సింపుల్ రీజన్, కృప, నీ కృప నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి లార్డ్ అని చెప్పి దేవుని దగ్గర నువ్వు మోకరిస్తే, దేవుని పాదాల దగ్గర నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీకు ఆటోమేటిక్ ఏమవుతాడు? ప్రసన్నుడు అవుతాడు. ఆయన ఎక్కువసేపు అలిగే దేవుడు కాదు, అసలు అలిగే దేవుడే కాదు. మరీ కోపం వస్తే తప్ప, ఆయన మరీ చిరాకు పెడితే తప్ప. కానీ మనమైతే ఊరికి అడుగుతాం. మా ఆయన అలిగాడండి, ఎందుకు అలిగాడో తెలియదు. మా ఆయన నాతో మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడుతూ తెలియదు. మా ఆవిడ నాతో మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడుతూ తెలియదు. భార్యలు అసలు అర్థం కాదు. అమ్మ మిమ్మల్ని కదా, మీరు మంచిది ఎప్పుడు చెప్తుంటారు కదా. గూగుల్లో అడిగాడు ఒక ఆయన కొత్తగా పెళ్ళినాడు, హౌ టు అండర్స్టాండ్ మై వైఫ్ అని. సో ఎంటర్ పట్టగానే తెల్ల పేజ్ వచ్చింది. ఎంటర్ పట్టగానే ఏదో ఒకటి వస్తుంది మెసేజ్. గూగుల్ తల్లి ఎన్ని కావాలంటే అని ఎత్తది. ఎంటర్ పట్టగానే ఒక తెల్ల పేజ్ వచ్చిందంట. ఇంకా కిందకి స్క్రాలింగ్ చేస్తే తెల్ల పేజ్. లాస్ట్లో ఒక చిన్న లైన్ ఉందంట, స్టిల్ వీఆర్ ఆల్సో సర్చింగ్ అని. అదే మేము కూడా అదే పనిలో ఉన్నాం. దేన్ని? భార్యని అర్థం చేసుకోవడం ఎలా అనే పనిలోనే ఉన్నారంటే గూగుల్ వాడు కూడా. ఎందుకే అర్థం కాదు అట్లాంటి వాడు. మీరు మంచివాడు, మీరు అర్థమవుతారు, చాలా సంతోషం. ఎనివే, మరి దేవుని అర్థం చేసుకోవాలండి. ఆయన స్థాయి వేరు, మన స్థాయి. బట్ మరి ఆయనే మనకు అర్థం కావడం కోసం ఆయన నరుడుగా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరితో సహజీవనం చేసి ఆయన ప్రేమను మన కొరకు పంచి, ఆయన రక్తాన్ని మన కొరకు పంచి నిత్య జీవానికి మనం నడిపించిన గొప్ప దేవుడి చేతులైతే ప్రభు స్తోత్రం చేద్దామా? కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకో. నెంబర్ 5 వన్ మోర్ థింగ్ చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 5 ఏం చేస్తాడంట? రెన్యూవల్ అంటే ఏం చేస్తాడు? నూతనంగా చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నూతనంగా చేస్తాడంట. అందుకని అక్కడ రాయబడిన 5వ వచనం మనం చదువుదాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. చాలు. నెంబర్ 5
ఏం చేస్తాడంట? రెన్యువల్, నూతన పరుస్తాడు, క్రొత్తదనం చేస్తాడు. నీదు ఆటోమేటిక్ క్రొత్తదనం, నూతన పరిచే దేవుడు. ఆమె సో ఆటోమేటిక్గా ఒక సో ఏం చేస్తాడంటే కంప్లీట్గా దేవుడిని ఏం చేస్తాడు? కొత్తగా మారుస్తూ ఉంటాడు, నూతన పరుస్తూ ఉంటాడు. సో అదే శారీరకంగా నూతనత్వం రాదు. శారీరకం ఎందుకని? ఈ శరీరం మృతమైంది. శరీరం ఏమవ్వాలి? మళ్ళా మట్టిలో కలవాలి. భూమి మీద ఈ గుడారం ఏమైపోద్ది? ఒక రోజుకి శిథిలమైపోద్ది. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం మనం చూస్తాం. భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది. శిథిలమయ్యే దీన్ని కాదు నూతన పరిచే దేవుడు. నీ లోపల ఉన్న ఆత్మని దేవుడు నీ కొరకు కృపగా ఉంచినటువంటి దేవుని ఆత్మ, తానే కలిగి ఉన్నటువంటి జీవాత్మని ఆయన ఏం చేస్తాడు? డైలీ నూతన పరిచే దేవుడు, రెన్యువల్ చేసే దేవుడు. ఆమె రెన్యువల్ అంటే క్రొత్తదనం చేయడం. సో మన ఎల్ఐసి అయిపోయింది అనుకోండి, రెన్యువల్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? దాన్ని రెన్యువల్ చేయాలి. ఓకే, కార్లకి వాటికి రెన్యువల్ చేసుకోవాలి. అంతేగా రెన్యువల్ చేయకపోతే ఏం జరుగుతుంది? కొత్తగా మార్చుకోకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది, మురిగిపోతుంది. అంతేగా. సో మన జీవితం కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే. మనం నూతనంగా అనుదినము రెన్యువల్ చేయబడితే, నూతనత్వంగా మార్చబడితే క్రీస్తుతో ఉంటాం, ప్రభుతో ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఏం చేస్తున్నా? మా బాహ్య పురుషుడు ఏమైపోతాడు? ఎప్పుడు ప్రసన్న కుమార్ ఎలాగే ఉంటాడా? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్రసన్న కుమార్ ఎప్పుడు ఇలాగే చూడగలరా? ఇంతే పవర్తో, ఇంతే వాయిస్తో. ఇప్పుడేదో కొద్దిగా దేవుడు ఓపిక ఇచ్చాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, వాయిస్ ఉంది. ఒక 10 years తర్వాత ప్రియులారా సాగదీసి ఏం చెప్తాడులే అనుకుంటారు మీరు, రైట్? ఇంకో 5 సంవత్సరాలు అయితే అమ్మ నేను నిలబడి చెప్పలేను, కానీ కూర్చొని చెప్తారమ్మా. మీరు మహానుభావులు, ఇంకా తెలియదు. అది మేము పడుకుని అయ్యా. ఇప్పుడు నిలబడి చెప్తేనే పడుకుంటున్నారు, కూర్చొని చెప్తే ఎక్కడ వింటారు? ఓకే, ఇంకో 10 years దాటిపోతే ఇంకోటి ఏమో తెలియదు. ఆ తర్వాత పరదేశులమో ప్రియులారా మన పొరవిది కాదిప్పుడు. మహానుభావుడి పాట రాసిన ఆయన చచ్చిపోయినప్పుడు పాడందని రాయలా, సమాధి చేసేటప్పుడు పాడండి ఈ పాట అని స్పెషల్గా మెన్షన్ చేసేవి రాయలా. బ్రతుకున్నవాడు పాడుకోవాలి ఈ పాట. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే చచ్చిపోయినప్పుడు పాడుతున్నారు. ఇది సావు పాట అనుకుంటారేగా, చచ్చిపోయినప్పుడే పాడాలనుకుంటారు వీళ్ళు. స్థిరమని నమ్మకు ధరయెవ్వరికి పరలోకమే స్థిరము. చాలా అద్భుతమైనటువంటి పాట, మంచి రచయిత. ఈ పాటని మనం గమనించాలి. ఓకే, ఎనివే. సో 10 years తర్వాత, ఇంకో 10 years తర్వాత ఆటోమేటిక్ మన లైఫ్ అయిపోతుంది. అందుకనే అక్కడ రాయబడిన బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నశించిపోతున్నాను. చీకిపోతే ఈ శరీరం ముడతలు వచ్చేద్ది, ఆటోమేటిక్ పళ్ళు ఊడిపోతాయి, కట్టుడు పళ్ళు పెట్టించుకోవాలి. అలాగే అది కూడా మళ్ళీ ఎంతో కష్టం, దాన్ని తీయాలి, మళ్ళీ ఆ చెట్టును శుభ్రంగా కడగాలి, లేకపోతే లేనిపోయిన వాసన, ఎన్ని అవసరం మనకి. ఆటోమేటిక్ ఏమైపోతాయి చెప్పండి? ఈ శరీరం ఏమైపోద్ది? కృషించిపోద్ది, శరీరం శిథిలమైపోద్ది. అందుకనే అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం స్టార్టింగ్ లైన్ ఏమిటంటే భూమిని గుడారం శిథిలమైపోద్ది, కట్టిన కట్టిలాగా ఉండదు. యవనం మళ్ళా యవనం లాగా ఉండదు. కొన్ని రోజుల తర్వాత షుగర్ అంటారు, బీపీ అంటారు, అల్సర్ అంటారు, పల్సర్ అంటారు. అప్పుడు దానికి రకరకాల ట్రీట్మెంట్లు, రోగాలు, బలహీనతలు, మెనీ థింగ్స్, కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని మన జీవితంలోకి ఎంటర్ అవుతాయి. బాహ్య పురుషుడు క్షీణించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేయబడాలా? దినదినము నూతన పరచబడును గాక. హల్లెలూయా. దినదినము ప్రభులో నూతన పరచబడే అనుభవం దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే, దేవా నన్ను దినదినము రోజు నూతన పరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పగలిగే స్థాయిని దేవుడు మనకి ఇచ్చును గాక. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సమయం అవుతుంది, నేను ముగిస్తున్నా. సో కాబట్టి ఇప్పటి వరకు ఓపికతో లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలకు ప్రత్యేక దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా మా ప్రియ బిడ్డలకు ప్రత్యేక దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. సో మరి ముఖ్యంగా గమనించాల్సిందేనండి, చాలా ప్రత్యేకమైన కీర్తన ఈ కీర్తన.
కాబట్టి దేనికయ్యా దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి అంటే నెంబర్ 1, దేవుడు నిన్ను క్షమించినందుకు. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ ద ఫర్గివ్నెస్. చెప్పండి ఒకసారి. ఎందుకు? దేవా నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. ఆమేన్. రెండోది, దేవా నన్ను బాగు చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. గివ్ థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. రెండోది, బాగు చేసినందుకు. మూడోది, గివ్ థ్యాంక్స్ ఫర్ ద రిడమ్షన్. విమోచించినందుకు, ఆయన నిన్ను విమోచన. నాలుగోది, గివ్ థ్యాంక్స్ ఫర్ ద గ్రేస్ అండ్ మర్సీ. కరుణా కటాక్షాలు నీ మీద ఉంచినందుకు. అలాగే గివ్ థ్యాంక్స్ ఫర్ ద రెన్యువల్, నూతన పరిచినందుకు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ ముగిస్తున్నా. ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉండుగాక. కాబట్టి దేవుడు నీకు చూపించి ఈ అపారమైనటువంటి వెల పెట్టి కొనలేని, విలువ పెట్టి కొనలేనటువంటి అపారమైనటువంటి దీవెనలకు ప్రతిఫలంగా నువ్వు చెప్పగలిగింది కృతజ్ఞత మాత్రమే. ఆమేన్. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా నువ్వు నన్ను క్షమించావు, నీ క్షమాపణ బట్టి నీకు స్తోత్రం. ఆమేన్. దేవా నన్ను బాగు చేసావు, నువ్వు బాగు చేసిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. ఆమేన్. దేవా నన్ను సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నుంచి విమోచించావు, విమోచించబడిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. నాలుగోది, నా మీద కరుణా కటాక్షము, గ్రేస్ అండ్ మర్సీ చూపించి నువ్వు ఉచితమైన కృప చూపించినందుకు నీకు వందనాలు. అలాగే నన్ను నూతన పరుస్తున్నందుకు వందనాలు ప్రభు అని చెప్పగలిగే కృపను దేవుడు మనకిచ్చును గాక. ఆయన ప్రేమతో, ఆయన కృపతో దేవుడు మనం బలపరచును గాక. ఆయన సన్నిధి ఎల్లవేళలా మనకు తోడుగా ఉంచి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.